నమస్తే. మనం ఏదైతే 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు ఆ టైంలో అందరూ కూడా ఏదైతే ఎల్బీ స్టేడియం వేదికగా అందరికీ వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం, తర్వాత ట్రైనింగ్ కూడా ఇంచుమించు 6 నెలల దాకా కూడా అయిపోయినట్టుంది కొంతమందికి. ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు ఈ రోజు మళ్ళీ ప్రజావానికి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు, వీళ్ళ ప్రాబ్లం ఏంది? ఓ పక్క వాళ్ళ ట్రైనింగ్స్ అవుతున్నాయి, మరి వీళ్ళేమో ఇప్పుడు ఇంకా రోడ్ల మీదనే తిరుగుతున్నా. ఏంటి బ్రదర్ అసలు మీ ప్రాబ్లం ఏంటి? మేము కానిస్టేబుల్ గా 2022లో వచ్చిన నోటిఫికేషన్ కి మేము సెలెక్ట్ అయిపోయినాం. ఫైనల్ గా మేము మెడికల్ లో కూడా క్వాలిఫై అయిపోయినాం. మెడికల్ క్వాలిఫై అయిపోయినాం. తర్వాత మాకు డ్రెస్ కొలతలు కూడా తీసుకున్నారు, షూల కొలతలు కూడా తీసుకున్నారు. మొత్తం అయిపోయింది. రేపు ట్రైనింగ్ కి వెళ్తారు అనే ముందు రోజు మా లిస్టులు ఆపేసారు. కొంతమంది లిస్టులు ఇచ్చి వాళ్ళకి పంపించి మమ్మల్ని మొత్తానికి ఆపేసి కారణం ఏంటంటే మేము నెక్స్ట్ డే తెలుసుకుంటే అంటే ఫలానా మీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ఆపేసారు. అప్పటి నుంచి మేము ఇంకా తిరుగుతూనే ఉన్నాం. అంటే మా కేసులు క్లియర్ అయిపోయినాయి, మేము అన్ని దాంట్లో మేము మెన్షన్ చేసినాం కదా, ఎస్బీ వాళ్ళకు కూడా మేము ఇచ్చినాం కదా, మరి ఎందుకు ఆపేసారని చెప్పేసి మేము ఆఫీసుల చుట్టూ సీఎం సార్ దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి తిరిగితే మాకు ఎటువంటి సమాధానం లేదు. కనీసం వాళ్ళని కలవనీకి కూడా మాకు అవకాశం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఎల్బీ స్టేడియం వేదికగా చాలా పెద్ద ఎత్తున కూడా మీ పోలీస్ నియామకాలకు సంబంధించి మేము నింపినాము, అందరికి కూడా జాబ్లు ఇస్తున్నాం, 18,000 పోస్టులు నింపుతున్నాం అన్నారు. ఇప్పుడు మీరు ఎంతమంది ఆగి ఉండొచ్చు ఇప్పటి వరకు మొత్తం లాస్ట్ అప్పుడు కొంతమందిని మాత్రమే ఇచ్చిర్రు. అంటే కేసులు ఉన్న వాళ్ళను పూర్తిగా ఆపేసిర్రు. మొత్తం 326 మెంబర్స్ ని ఆపేసిర్రు. మొత్తం అంటే కేసులు ఉన్న వాళ్ళను క్లియర్ అయినా కాకుండా గానీ మొత్తం ఆపేసి తర్వాత ఒక కమిటీ పెట్టి కమిటీ ద్వారా 158 మెంబర్స్ కి లిస్టు తీసిర్రు. వాళ్ళకి ట్రైనింగ్ పంపించారు. మొన్న రీసెంట్ గానే పంపించారు. మళ్ళా ఇంకా ఆగిపోయిన ఉన్నాం మేము. 150 మెంబర్స్ దాకా ఆగిపోయినాం. లోపల కలిసిరు మేడం గారు కలిసిరు, ఐఏఎస్ మేడం, చిన్నారెడ్డి సార్ కలిసిండు. ముందు కూడా మేము చాలా సార్లు వచ్చినాం, మేడం ని కలిసినాం, సార్ ని కలిసినాం. కానీ మేడం సార్ తో మన చైర్మన్ సార్ తో మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది. డైలీ మేము 5 ఫైల్స్ మేము రిఫర్ చేస్తున్నాం. చాలా సార్లు అసలు లెక్కలేదు. ప్రతి ట్యూస్డే ప్రతి ఫ్రైడే వస్తూనే ఉన్నాం మేము. మాకు అపాయింట్మెంటే దొరుకుతలేదు. సీఎం ఎమ్మెల్యేలు కలుస్తున్నారు కానీ మా చేతిలో ఏం లేదు. మాతో ఏమైతుందని ఎమ్మెల్యేలు అంటారు. మరి ఎందుకు మేము ఓట్లు ఇచ్చినాం కదా, మీ చేతులు లేనప్పుడు ఇంకెవరి చేతులు ఉంటుందని అడిగినాం. మీ చేతిలో కాకుండా ఇంకా ఎవరి చేతిలో ఉంటుంది సార్? అధికారం మీ చేతిలోనే ఉంది కదా. మీరు ఒక మాట అంటే కేసు క్లియర్ అయిన వాళ్ళని ఒక మాట అంటే పంపిస్తారు కదా. మీరు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకంటే మా బతుకులు ఆగమైపోతున్నాయి కదా. మీకు జాబులు వచ్చినాయి, మీరు మంచిగానే ఉన్నారు కదా. మాకు లేవు కదా జాబులు. మాకు వచ్చిన జాబులు పోతున్నాయి కదా అని చెప్పేసి చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం మేము. కానీ బోర్డు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటాం. సీఎం కలవలేదు అంటున్నాం. సీఎం ఏమో కంచెలుగా బద్దలు కొట్టినాం, ప్రజాపాలన తీసుకొచ్చినాం, నేను అందరికి కలుస్తున్నా అని చెప్తున్నాం. అసెంబ్లీ వేదికగా చెప్తున్నాం. మాకైతే గెలవలేదు. మరి వేరే వాళ్ళకి ఎవరు ఇంటికి వెళ్ళినా కానీ మాకైతే చాలా చిన్న సమస్య. చిన్న సమస్య ఒక వ్యక్తికి జాబ్ అనేది చాలా చిన్న సమస్య వాళ్ళకి. చిన్న సమస్య మీది నేను మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. మీకు డెఫినెట్లీ నేను మీ అందరికీ క్లియర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ట్రైనింగ్ పంపించే విధంగా సీఎం తో మాట్లాడతానని చెప్పారు జైపాల్ రెడ్డి గారు. అంటున్నాడు పిఏ గారు అట్లా అన్నారు. మాకు చిన్న సమస్యలు, నిరుద్యోగులే అని చిన్న సమస్యలు. మరి పెద్ద సమస్య ఏంటంట? మరి ఏమో అన్నా మేము అదే ఇంకా ఏం అనలేకపోయినాం. మినిమం ఏ రేంజ్ ఉండాలంట కేసులు? మరి అది వాళ్ళకే తెలియదు. సీఎం మీద ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో అలాంటి కేసులు ఉంటే మాకు న్యాయం చేస్తున్నాం. అంతే కదా. మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తుండు సీఎం. ప్రజాపాలన అన్నాడు. అది ప్రజాపాలన కాదు, జగాపాలన. నెంబర్ 1 ఇది నేను చెప్పగలుగుతున్నానన్నా. ఇంకొకటి, ఆయన మీద కేసులు లేవా? ఒక సీఎం మీద కేసులు లేవా? ఆయన మీద కేసులు ఉంటే ఆయన రాష్ట్రాన్ని ఏమో పరిపాలిస్తాడు. మా మీద కేసులు ఉంటేమో వీటిలో మేము తిరగాల్సి వస్తుంది. ఎంత పెద్ద కేసులు ఉన్నాయి? ఎంత పెద్ద 5 నాట్ క్లాష్ అయిందన్న. మాది క్లాష్ అయింది. అందరిది ఎక్విటల్ అయింది. హైకోర్టు గౌరవ న్యాయస్థానమే ఇచ్చేసింది మాకు తీర్పు. అలాంటిది మరి పట్టించుకొని మాకు ఏదో ఒక తీర్పు అయితే ఇవ్వాలి కదా, న్యాయం జరగాలి కదా. అసలు ఏమీ లేదన్న. ప్రతి మంగళవారము శుక్రవారం వస్తున్నామన్నా. చెన్నారెడ్డి సార్ చాలా బాధ అన్న. అసలు ఏంది లైఫ్ అనేది అర్థం కావట్లేదు. మేము చిన్న గవర్నమెంట్ ఇంట్లలో ఉంటామన్నా. మేము తుర్కా ఎంజియాల్లో మేము ఒక గవర్నమెంట్ ఇంట్లలో ఉండి జాబులు కొట్టుకొని మా జాబులు మాకు ఇయ్యనీకి నీకేమైంది చెప్పన్నా? నీకేమైందన్నా? నువ్వేమైనా కష్టపడి నువ్వు జాబ్ కొట్టినావు అయింది? మేము కొట్టినాం కదా. 4 సంవత్సరాలు లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేస్తే 2022లో మనకి నోటిఫికేషన్ వచ్చిందన్న. 22 నుంచి ఇప్పుడు 24 అంటే దగ్గర ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డామన్నా. మా జాబులు మాకు ఇయ్యనికి ఏమైందన్నా? 5 నెలలు అయిందన్న ట్రైనింగ్ పోయి. మా బంధువులు అడగరా అన్న? అసలు ఎక్కడికి పోతలేమన్నా. వాళ్ళు చూస్తే ఏమైందిరా నీ జాబ్ వచ్చిందని ఎగిరినావు కదా, ఇప్పుడు ఏమైందిరా? వాళ్ళ ముందు ముఖం చూపించుకోలేకపోతున్నామన్నా. అసలు ఏం చెప్పాలో అసలు ఏం అర్థమైతలేదన్నా.
అంత ఏడవకండి, అంత ఎమోషన్ మీకు అవసరం ఎమోషనల్ లేదు. అంటే అన్న బాధ అన్న ప్రతి రావాలంటే ఊరు నుంచి మిర్యాలగూడ నుంచి రావాలంటే రోజుకి 1000 రూపాయలు అన్న. ఇప్పుడు మంగళవారం 1000 రూపాయలు పెట్టుకోవాలి, శుక్రవారం 1000 రూపాయలు అన్న. మేము జాబులు చేస్తున్నాం అన్న. మీ లోకల్ మంత్రులు కూడా ఉన్నారు కదా, పెద్ద పెద్ద మంత్రులు కూడా ఏ ఉన్నారు కదా. మంత్రులు ఉన్నా వేస్ట్ అన్న. పవర్ లేని మంత్రులు అన్న. కరెక్ట్ చెప్పాలంటే పవర్ లేని మంత్రులు. అదే కోమటిరెడ్డి అందరూ ఉన్నారు కదా. అందరూ అంతే అన్న. ఆ. రఘువీర్ దగ్గరికి వెళ్ళినాము, కోమటిరెడ్డి సార్ దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి వెళ్ళినాము, ఎమ్మెల్సీ సార్ దగ్గరికి మరి వెళ్ళాము. ఎందుకు మరి పవర్ లేనప్పుడు ఎందుకు ఆ మంత్రి పవర్? అసలు ఎందుకున్నారో మరి దిగిపోవాలి కదా అన్న. అలాంటప్పుడు దిగిపోవాలి. మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, ఇదే నా హెచ్చరిస్తున్నాము, ఇంకేమైనా అనుకోండి కానీ మా ప్రధాన డిమాండ్ అక్విటల్ అయిన వాళ్ళందరికీ జాబులు ట్రైనింగ్ కి పంపించండి అన్న. 6వ తారీఖు లాస్ట్. 6 దాటింది అనుకోండి 4 సంవత్సరాలు అన్న. మళ్ళీ 4 సంవత్సరాలకి నేను ఉంటానో పోతానో తెలియదు. ఆ టైంకి మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో కూడా తెలియదు. ఆ టైంలో నువ్వు ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటి అన్న. ఒకటి మాకు 6వ తారీఖు వరకు మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అన్న. మా అందరికీ